ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలే, అది బీఆర్ఎస్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం, కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగులు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం, స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో. సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమ్మీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బోత్లో 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న. ఆ జైనత్ అనేటటువంటిది 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. కంప్లీట్గా నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరిక లేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేష్ అన్న ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చొచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు, లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్